అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మరి మంగళవారము 10వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడిన యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఇక్కడ ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈ ఉదయకాల సమయంలో పడకమించలేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది, నిలవబడుడి, యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. ఇక్కడ ఈరోజు మనం చూడాల్సిన అంశం ఏంటంటే, మీరు నిలవబడుడి, యెహోవా దయచే రక్షణ నిలబడి యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు అని దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. అయితే ఆయన రక్షణ చూపించడం కొరకు ఆయన చేసినవేంటి, ఆయన తన రక్షణని ప్రజలకు చూపించడం కొరకు ఆయన చేసినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏమనుందంటే, యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు కదా. ఆయన తన రక్షణ ప్రజలకు చూపించడం కొరకు ఆయన చేసిన కార్యములు, ఆయన చేసినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. దాంట్లో మొదటి మాట 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 23వ వచనము మనం ఇక్కడ చూస్తున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం. అమ్మోనీయులను, మోయాబీయులను, షేరులను, మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయమని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టు మొదలుపెట్టిరి. సో ఇక్కడ మనం దేవుని వాక్యం చూసినట్టు మొదటిగా ఆయన తన రక్షణను చూపించడం కొరకై చేసినవి ఏంటంటే, మొదటిగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనంలో ఎవరిని నిర్మూలన చేయాలని ప్రజలు వచ్చారో, అంటే దేవుని ప్రజలు నిర్మూలన చేయడానికి అమ్మోనీయులు, మోయాబీలు, షేరు, మన్యవాసులు అందరూ కూడా వచ్చారు. ఎవరైతే దేవుని ప్రజల్ని నిర్మూలన చేయాలని వచ్చారో, ఎవరైతే దేవుని ప్రజల్ని నిర్మూలన చేయాలని ముందరకు వచ్చారో, ఆ దేవుని ప్రజలను నిర్మూలన చేయడానికి వచ్చిన వారితో దేవుడు ఏం చేశాడండి, వారితో యుద్ధం చేసి, మన పక్షమున వారితో యుద్ధం చేసి, మనల్ని నిర్మూలన చేయడానికి వచ్చిన వారితో దేవుడు యుద్ధం చేసి, మనం నిర్మూలన కాకుండా మనం నిర్మూలన చేయడానికి యుద్ధం చేయడానికి వచ్చిన వారి దగ్గర నుంచి మనం నిర్మూలన కాకుండా కాపాడబడి, దేవుడు మనల్ని ఎలాగైతే మనం నిర్మూలన చేయడానికి వచ్చిన ప్రజల దగ్గర నుంచి ఎలాగైతే కాపాడుతున్నాడో, ఆ కాపుదల్లో నుండి వచ్చిన రక్షణని దేవుడు మన కళ్ళారా చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, మోయాబీలు కానీ, అమ్మోనీలు కానీ, మోయాబీలు కానీ, షేరు, మన్యవాసులు కానీ, వీళ్ళందరూ దేనికి వచ్చారు? దేవుని ప్రజలు నిర్మూలన చేయడానికి. అయితే దేవుడు ఏం చేశాడు? తన ప్రజలకు రక్షణ ఇచ్చి దేవుని ప్రజలు నిర్మూలన కాకుండా, ఎవరైతే దేవుని ప్రజలు నిర్మూలన చేయాలనుకున్నారో వారిని నిర్మూలన చేసి తన ప్రజల్ని రక్షించి వారు నిర్మూలన కాకుండా వారిని కాపాడుతూ వచ్చాడు దేవుడు. ఇది మొదటి కోణం. సో ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే ఆయన తన రక్షణని ఎవరు చూపించడం కొరకై చేస్తున్నాడంటే, ఆయన తన రక్షణని ఎవరు చూపిస్తున్నాడంటే మొట్టమొదటిగా ఎవరికండి ఆయన రక్షణ ఎవరు చూపిస్తున్నాడంటే, ఎవరైతే నిర్మూలం అవ్వాలో వారి పక్షాన దేవుడు యుద్ధం చేసి వారు నిర్మూలం కాకుండా వారిని కాపాడబడిన విధానంలో దేవుడు తన రక్షణ ద్వారా ఎలా కాపాడాడు, నిర్మూలం అవ్వాల్సిన వారిని దేవుడు ఎలా కాపాడాడు, వారికి తన రక్షణ చూపిస్తున్నాడు. తన రక్షణ ద్వారా ఎలా కాపాడాడో చూపిస్తున్నాడు. రెండోదిగా చూస్తున్నట్టయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం నుండి ఎవరిని చంపడానికి అయితే వచ్చారో, ఎవరిని చంపడానికి ఏంటండి, బొత్తిగా చంపి. కాబట్టి ఇక్కడ చూడండి, చివరిలో తర్వాత తమలో 23వ వచనం చివరిలో తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలుపెట్టిరి. ఎవరినైతే చంపడానికి వీళ్ళు వచ్చారో వాళ్ళంతగా వాళ్ళే చచ్చిపోయేదాడు దేవుడు చేస్తున్నాడు. తన ప్రజలను రక్షిస్తున్నాడు. అంటే ఎవరైతే దేవుని ప్రజలను చంపడానికి వచ్చారో, ఎవరైతే దేవుని ప్రజలను చంపడానికి ముందరకు వస్తున్నారో వాళ్ళంతటికి వాళ్ళే చంపుకునేదాడు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. వాళ్ళందరికీ వాళ్ళే చచ్చిపోయేదాడు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. తద్వారా వాళ్ళకై వాళ్ళు పొడుచుకుని చావటం ద్వారా దేవుని ప్రజల్ని దేవుడు ఎలా రక్షించాడు అన్నది అక్కడ దేవుని ప్రజలకి చూపిస్తున్నాడు కన్నులారా. చూడండి ఎంత గొప్ప మాట. వాళ్ళు యుద్ధం చేయట్లా, వాళ్ళు యుద్ధం చేసే అనుభవాలు కూడా కాదు. ఒక మాట చెప్పండి, యుద్ధం చేయట్లేదంటే వాళ్ళు చేస్తున్న కాదు, దేవుడే యుద్ధం చేపించి నిర్మూలం అవ్వాల్సిన వారిని రక్షిస్తున్నాడు. ఆ రక్షణ వాళ్ళకి చూపిస్తున్నాడు. వారు నిర్మూలం కాకుండా ఎలా రక్షించబడ్డారు. తర్వాత చూసినట్లయితే వారిని చంపడానికి వచ్చిన వారందరికి వాళ్లే చంపుకునేటట్టు చేసి వీళ్ళు చావుకోకుండా ఎట్లా బ్రతుకున్నారు, ఎట్లా దేవుని ద్వారా రక్షించబడి వాళ్ళు సజీవులుగా ఉండి వాళ్ళు చావు పడకోకుండా బ్రతుకున్నారు, వీళ్ళు చంపడానికి వచ్చిన వాళ్ళు ఎలా చంపుకుంటున్నారు, వీళ్ళే చావాల్సిన వారు ఎలా బ్రతుకున్నారు, ఆయన రక్షణ చూపిస్తున్నాడు ఆ ప్రజలకి. మూడవదిగా చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనంలో ఇంకో మాట ఉంది. ఏమని?
యోధా వారు అరణ్యమందు కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యంతో చూడగా వారు శవలమై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకోలేదు. వాడు ఇక్కడ మూడో కోణం ఏంటంటే ఎవరిని తప్పించుకోకుండా అందరినీ దేవుడు ఏం చేశాడు, అందరి ఎడల కూడా తీర్పు తీరుస్తూ వచ్చాడు. అందరి ఎడల, అందరిని బట్టి కూడా తన ప్రజలకు రక్షణ ఇస్తున్నాడు. ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా దేవుడు తన ప్రజలకు రక్షణ ఇస్తున్నాడు, తన ప్రజలు రక్షిస్తున్నాడు. వాస్తవానికి వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు, దేవుని ప్రజలైన వారు తప్పించుకోవడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు తన ప్రజలను తప్పించుకునేటట్టు, అంటే తన ప్రజలను కాపాడి శత్రువులు తప్పించుకునేటట్టు కూడా లేకుండా దేవుడు అన్నిటిని కూడా సమకూర్చేసేసాడు. శత్రువుల యొక్క తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా దేవుడు సిద్ధపరిచి తన ప్రజల్ని ఆ యుద్ధంలో నుండి దేవుడు తప్పించిన వాడు ఉన్నాడు. ఆ తప్పించి తన రక్షణని తన ప్రజలకు, ఎవరైతే యుద్ధంలో నుండి తప్పించబడ్డారు, ఎవరైతే నిర్మూలన కాకుండా ఉండారు, ఎవరైతే చంపబడకుండా ఉండారు, ఎవరైతే యుద్ధంలో నుండి తప్పించబడి ఉండారు, వారికి తన రక్షణ చూపించాడు. ఇది నేను ఎలా మిమ్మల్ని తప్పించాను, ఎలా నిర్మూలన కాకుండా కాపాడ్డా, ఇలా మిమ్మల్ని చంపబడుకోకుండా మిమ్మల్ని నేను రక్షిస్తూ వచ్చానని దేవుడు తన రక్షణ చూపిస్తూ వస్తున్నాడు. ఇది 3. 4వ విషయం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనంలోనే ఇంకో మాట ఉంది. ఎవరైతే మీదకు వచ్చి పడాలనుకున్నారో, ఏం చేస్తున్నారండి, ఎవరైతే మీదకు వచ్చి పడాలనుకున్నారో వారి మీదకే దేవుడు పడినవాడు ఉన్నాడు. సో ఇప్పుడు దేవుని ప్రజల మీదకి వచ్చి వాళ్ళు పడాలనుకున్నా దేవుడు ఏం చేశాడండి, తన కార్యాన్ని వారి మీద పడేశాడు. అప్పుడు ఏం జరుగుతూ వచ్చింది, దేవుని ప్రజలకు రక్షణ వస్తుంది, దేవుని ప్రజలు రక్షణ అనుభవం ఉంటున్నారు. ఎవరైతే దేవుని ప్రజల మీద పడాలనుకున్నా, ఒక దేవుని ప్రజల మీద పడి వాళ్ళని చంపాలనుకుని వస్తున్నా వాళ్ళ మీదే దేవుడు పడేటట్టు చేశాడు. ఇప్పుడు ఏమవుతుంది, దేవుని ప్రజల మీద పడాలనుకున్న వారే ఏమవుతున్నారు, వాళ్ళ మీద దేవుడు యుద్ధాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది, కాళ్ళు పారిపోతున్నారు. ఇప్పుడు దేవుని ప్రజల మీదకి వచ్చే శత్రువులు పడాల్సిన వారు ఇప్పుడు శత్రువులు దేవుని ప్రజల మీద పడాల్సినటువంటి స్థితి నుండి, ఆ శత్రువులు పడుతున్నటువంటి స్థానం నుండి దేవుడు తన ప్రజలను తప్పించాడు. తర్వాత వారి గోతులు వాళ్లే పడేటట్టు దేవుడు చేస్తూ వచ్చాడు. ఎవరి గోతులండి, వారి గోతులు వాళ్లే పడేటట్టు దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ఇందును బట్టి దేవుడు తన రక్షణ మనకు అనుగ్రహిస్తూ తాము తవ్వుకున్న గోతులు తామే పడేటట్టు చేసి మనల్ని ఆ గోతుల నుండి తప్పించినందుకే దేవుడు తప్పించడం ద్వారా తన రక్షణ ఎలా తప్పించాడు, తన రక్షణ కార్యం ద్వారా ఎలా తప్పించాడు అన్నది మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం, ఇక్కడ 24వ వచనంలోనే ఏముందంటే, ఎవరి శవములు వారి శవములై నేలపడి ఉండిరి. అంటే ఎవరైతే దేవుని ప్రజల యొక్క శవాలను చూడాలనుకున్నారో, దేవుని ప్రజలను చంపి వారి శవాలను చూడాలనుకున్నారో వారే శవములుగా మారేటట్టు దేవుడు సిద్ధపరిచాడు. ఎవరైతే దేవుని ప్రజలను చంపి వారి శవాలు చూడాలనుకున్నారో వారే శవములాగా అయ్యేటట్టు దేవుడు చేశాడు. ఇట్లా చేయటం ద్వారా దేవుని ప్రజలు శవముగా కాకుండా సజీవులుగా ఉన్నారు, బ్రతికొండారు వాళ్ళు. అప్పుడు దేవుడు తన రక్షణ ఏంటో చూపించాడు దేవుని ప్రజలకి. మీరు శవములాగా అవ్వకోకుండా, మీరు చచ్చిపోయి శవాలాగా మారుకోకుండా, ఆ శవాలాగా మీరు ఉండకోకుండా నేను మిమ్మల్ని రక్షించిన శవాల లాంటి స్థితిలో నుండి, చనిపోయిన స్థితిలో నుండి నేను మిమ్మల్ని రక్షించి ఇప్పుడు నేను మిమ్మల్ని సజీవులుగా పెట్టాను. ఇది నేను ఇచ్చిన రక్షణ. సో ఆయన తన రక్షణని చూపించడం కొరకే చేసిన కార్యాలు. ఎవరికి తన రక్షణ చూపించడం కొరకు కార్యం చేశాడంటే, నిర్మూలం అవుతున్న వారికి నిర్మూలం కాకుండా తన రక్షణ చూపించి కాపాడుతూ వచ్చాడు. ఇంకా ఆయన ఎవరైతే ఒక మాట చెప్పండి, చంపడానికి వస్తున్నారో వారి ద్వారా చావపడుకోకుండా వారు కాపాడబట్టేటట్టు దేవుడు తన రక్షణ కార్యం ద్వారా కాపాడుతూ వచ్చాడు. ఎవరైతే తప్పించుకోకుండా అవుతున్నారో, ఎవరైతే తప్పించుకోకుండా మనం చేయాలని వస్తున్నారు, మనం తప్పించుకునేది ఏంటో చేసి వాళ్ళే చిక్కేటట్టు దేవుడు సిద్ధపరిచి తన రక్షణ చూపిస్తూ వచ్చాడు. ఇంకా తన రక్షణ ద్వారా మనం తప్పిస్తూ వచ్చాడు. ఇంకా ఎవరైతే మన మీద పడాలనుకున్నారో వారు తీసిన గోతులు వాళ్లే పడేది చేసి మన మీద ఎవరు పడుకోకుండా తన రక్షణ ద్వారా మనం రక్షించిన వాడుకుంటాడు. ఇంకా చూస్తున్నట్టయితే ఎవరైతే మన శవముల కొరకు ఎదురు చూసారో వారు మన శవాల కొరకు ఎదురు చూశారు, కానీ తామే శవములుగా మారిపోతాడు చేసి ఆ శవములా మారవలసిన మన జీవితాన్ని తను రక్షించి దేవుడు మనలో జీవాన్ని ఇచ్చాడు, మన సజీవులు ఉంచాడు. ఇంత గొప్ప కార్యం దేవుడు మన ఏళ్ళ చేసినందుకు దేవునికి రుణస్తులమై దేవుని స్తుతిస్తూ ఆయన రక్షణ మన జీవితాల్లో ఎప్పటికీ మనం కాపాడుకుంటే ధన్యులం. పోగొట్టుకుంటే మన శత్రువులకు జరిగిందే మన జీవితంలో జరుగుతుంది. మనం నిర్మూలం అయిపోతాం, మనం పడిపోతాం, మనం నష్టపోతాం. అలా జరగకూడదంటే, మన శత్రువులు జరిగినట్టు మనం జరగకూడదంటే మనం దేవుడిచ్చే రక్షణను కాపాడుకుంటూ, ఆ రక్షణ కలిగి అది దేవుని ద్వారా జరిగిందని గుర్తెరిగి ఆ రక్షణ కాపాడుకుంటూ ఈ లోకయాత్రలో ముందరకు జీవించే వరకు జీవించినట్టు ఏదైతే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడో దాన్ని కోల్పోకుండా ముందరకు వెళ్ళటం కొరకే ప్రభు మనం సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలించండి. మీ రక్షణ మేము చూడటం ద్వారా, మీరు ఇచ్చే రక్షణ మేము చూడటం ద్వారా ప్రభావ మాకు ఆశీర్వాదాలు ఉండే. ఆ రక్షణ మీరు ఎలా ఇచ్చారో కూడా మేము చూస్తున్నాం.
దేవా అంత గొప్ప విధానంలో మాకు రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ మేము కాపాడుకుంటూ దాన్ని పోగొట్టుకోకుండా, ఆ రక్షణ అనుభవం లేని శత్రువులు నశించిపోయారు, మేము అలా నశించిపోకుండా మీరు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ, మీ ద్వారా ఇవ్వబడుతున్న రక్షణ కూడా, భవిష్యత్తులో ఇవ్వబడుతున్న రక్షణలు కూడా మేము కాపాడుకుంటూ, వాటిని పొందుకుంటూ ఈ లోకయాత్ర ముగించుకుంటూ ఆ రక్షణ కోల్పోకుండా కాపాడమని యేసు ప్రభు నామములో ఈ దినమంతటి కొరకు మీకు కాపుదల, మీరు కలువసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మీ మరణ భూస్థాపన ద్వారా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ మేము కాపాడుకుంటూ పోగొట్టుకోకుండా కాపాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.